తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధం కావడంతో ఈ యాత్రకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీపావళి పండుగ తర్వాత యాత్రను ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పర్యటించాలని కవిత ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ జాగృతి నాయకులతో మా ప్రతినిధి ప్రజ్ఞ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనమైతే తెలంగాణ జాగృతి కార్యాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే తెలంగాణ జాగృతి తరపున ప్రజాబాట అనే కార్యక్రమం అయితే కవిత గారు నిర్వహించారనమాట. దానికి సంబంధించి ఇక్కడ మహిళా నాయకులు అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి. ఏదైతే అక్క జాగృతి జనం బాట అని ఈ నెల 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2026 సంవత్సరం వరకు ఈ జనం బాట పట్టింది. ఏదైతే ఉద్యమకారులు అక్క ఏదైతే బీసీ దాంట్లో రాష్ట్రమంతా పర్యటన చేసినప్పుడు ఏదైతే ప్రజలు చెప్పుకున్న గోడుని ఆమె బాధాకరించి ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెప్పిందో ఇవన్నీ బీసీలో ఎక్కడైతే చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ అక్కడ సస్పెండ్ చేసిరో దానికి అనుగుణంగా ఏదైతే బీసీ సామాజిక తెలంగాణ రాలేదు అన్న కోణంలో ఉద్యమకారులను విస్మరించిందనే కోణంలో వాళ్ళు చెప్పుకున్న బాధ గోడు అక్క తెలుసుకొని ఏదైతే జనంబాట తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ 26వ తారీఖు నుంచి ప్రతి ఒక్క జిల్లాలో 2 రోజులు మామూలు కార్యకర్త ఇంట్లోనే ఆమె అక్కడే ఉంటుంది. వాళ్ళతోటే మమేకమై వాళ్ళ స్థితిగతుల కోసం తెలుసుకొని ఏదైతే ఉద్యమక ఏమేమి జరిగిందో మేధావులతోటి అక్కడున్న విమర్శలు అక్కడ సమస్యల పైన ఏదైతే పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి కవితక్క గారు శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమై ఈ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. జై జాగృతి, జై తెలంగాణ. నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాల, తెలంగాణ జాగృతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు విడుదల చేసినటువంటి ఈనాటి కార్యక్రమంలో భాగంగా విడుదల చేసినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఏదైతే ఉందో 2 నెలలుగా కొనసాగేటువంటి తెలంగాణ జాగృతి బాట ఇది ప్రజల వద్దకే మా అధ్యక్షురాలతో పాటు మా తెలంగాణ జాగృతి వెళ్ళి ప్రజల పక్షానికి వాళ్ళ భావాలు ఏమున్నాయి, ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు, ఇంకా ఏ విధమైనటువంటి వాటి మీద జరగలేదు అనుకుంటున్నారు, సామాజిక తెలంగాణకు సంబంధించి ఇంకా ఏ అంశాలకు ప్రజలకు అందుబాటులో వరకు రానటువంటి అంశాలు ఏమున్నాయో, వచ్చిన వాటిలో ఎంత సంతృప్తికరంగా ఉన్నారో ఇలాంటి విషయాలు, అదేవిధంగా జనరల్గా పాదయాత్రలు బాట ఇట్లా చేసినప్పుడు ఊరికే వీళ్ళ కోసం చెప్పుకోవడం అనేటువంటిదే మనం చూస్తూ ఉంటాము. బట్ మా జాగృతి, మా అధ్యక్షురాలు, వ్యవస్థాపక అధ్యక్షురాలు తీసుకున్నటువంటి తెలంగాణ జాగృతి బాట ఏదైతే ఉందో ప్రజలకు మనము టైం ఇచ్చి జరుగుతున్నటువంటి అంశాలని వినాలి. ఎంతోమంది మేధావులను, ఉద్యమ నేతలను వీరందరినీ కూడా కలిసి మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళ ఐడియాలజీ ఏమున్నది అనేటువంటిది వినేటువంటి సూచనగా జరిగేటువంటి ఇది 2 నెలల పాటు జరుగుతుంది. 2 రోజులు ఒక్కొక్క జిల్లాకు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఆ 2 రోజుల పర్యటనలో ఆ 2 రోజులు కూడా అదే జిల్లాలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. చాలా మందితోటి కలిసి వాళ్ళ తోటి మాట్లాడి వాళ్ళవి విని ఆలకించి తీసుకునేటువంటి నిర్ణయాల మీద జరగబోతున్నటువంటి తెలంగాణ జాగృతి బాట ఇది సక్సెస్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలని వేముల భవానీ నా పేరు. ఈనాడు మా అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అధినేత్రి కల్వకుంట కవితక్క గారి ఆధ్వర్యంలో జనంబాట ప్రోగ్రాము జాగృతి తరపున ఈనాడు ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ జాగృతి టీం అంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకి అక్క 4 నెలలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి జిల్లాకి 2 రోజుల చొప్పున తెలంగాణ రాష్ట్ర పర్యటన మా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితక్క గారి ఆధ్వర్యంలో మేమందరము రాష్ట్రమంతా పర్యటించడం జరుగుతుంది. ప్రజల్లోకి మమేకమై ప్రజల కష్టాలు, వాళ్ళ బాధలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్న బాధల్ని పరిష్కరించడానికి జాగృతి తరపున అక్క తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటున్నాము. జై జాగృతి, జై కవితక్క, జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు జై కవితక్క. ఈరోజు మేము జాగృతి జనబాట పోస్టర్ రిలీజ్ చేశారు కవితక్క గారు. దానికి పెద్ద ఎత్తున హాజరయ్యాము మా జాగృతి కార్యకర్తలు కానీ అందరం.
మా ప్రోగ్రామ్ ఏంటంటే అక్కగారు జనబాట జాగృతి జనబాట పేరుతో 33 డిస్ట్రిక్ట్స్ ఈ నెల అక్టోబర్ 25 నుంచి ప్రజల దగ్గరికి అన్ని జిల్లాలకి వెళ్ళి వారి బాధల్ని కనుక్కొని మేధావులని అందరినీ కనుక్కొని ఎలా అంటే వాళ్ళ సామాజిక తెలంగాణ కోసం, ఇంకా వాళ్ళకి సామాజిక తెలంగాణ రాలేదా అంటే మాకు సామాజిక తెలంగాణ రావడానికి ఇంకా ఎలా ఏమేమి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవడానికి సామాజిక తెలంగాణ కోసం అక్కగారు 33 డిస్ట్రిక్ట్స్కి జాగృతి జనబాట పేరుత అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నాము. ఇప్పటికీ మనకి భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అందుకనేసి సామాజిక తెలంగాణ అంటే అంతా ఈక్వల్గా అందరికీ సమానంగా ఉండేలాగా అన్ని సోషల్ ప్రాబ్లమ్స్ కానీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కోనికే 33 డిస్ట్రిక్ట్స్కి అక్కగారు ఈ నెల 25 నుంచి ఈ 33 డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నారు. ఎన్ని రోజుల పాటు ఈ జనబాట అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అంటే ఉంటుంది? ఇది 4 నెలల పాటు ప్రోగ్రామ్ అండి. ప్రతి జిల్లాకి 2 రోజులు వెళ్ళి మేధావులతో అందరితో ప్రజలతో కలిసి వారి సలహాలు సూచనలు తెలుసుకొని ఈ ముందుకి వెళ్తాము. 25 నుంచి అయితే జనం బాట అనే కార్యక్రమం తెలంగాణ జాగృతి ఇదిలో జరుగుతుంది. ఏం చెప్తారు దాన్ని? అంటే యావత్ తెలంగాణలో యువత చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఈ శుభ సందర్భంలో మేము కవితతో పాటు వెన్నద నుండి మేము నడవాలనుకుంటున్నాం. అక్కగారి బాటలో ఏ కార్యాచరణ తీసుకున్నా మేము అక్కకి మద్దతుగా తెలంగాణ మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈ జనం బాట అనేది ఏ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం? నిజామాబాద్ అండి, నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేస్తారు. చెప్పండి. అంటే దేని ఉద్దేశించి ఈ జనం బాట అనేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికా లేకపోతే పార్టీకి సంబంధించి దానికోసం చేస్తున్నారా? అంటే సామాజిక తెలంగాణ సాధించుకోవడానికి కోసం అక్క ఉద్యమ బాటలో మన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అంటే జనాల యొక్క బాధలు, యువత యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యల మీద అక్క నేనున్నాను, నేను విన్నాను అనే ఒక నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ మొదటిగా ఏంటంటే 25 నుంచి మనకి పాదయాత్ర అనేది సాగుతుంది కాబట్టి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యాక్టివిటీ. మెయిన్ వచ్చేసి కవితక్క మన గురించి అంటే ఇంతగా ప్రయత్నం చేస్తుంది, అంటే నిరుద్యోగుల గురించి ప్లస్ ఇంకా జనం యొక్క ప్రాబ్లమ్స్ కూడా తను తెలుసుకోవడానికి ముందుకు వెళ్తుంది కాబట్టి మేమందరం కూడా తన వెనకాల ఉండి తనకి సపోర్ట్ చేస్తాము. అండ్ తెలంగాణ గురించి తను చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఈ నెల 24 నుంచి అయితే తెలంగాణ జాగృతి తరపున జనం బాట అయితే కార్యక్రమం షురూ అవుతుంది. కవిత గారి ఆధ్వర్యంలో అయితే ఇది యూత్ యొక్క అలానే మహిళల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అయితే 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని జరపడం అయితే జరుగుతుందని చెప్పారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జెడ్ న్యూస్. కెమెరామ్యాన్ మురళితో రిపోర్టర్ ప్రజ్ఞ.